హాయ్ అండి, నా పేరు అలీ. అయితే మొన్న శనివారం రోజు రాత్రి 10 గంటల సమయంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఒక తొక్కిసలాటలో సుమారుగా 20 మంది వరకు చనిపోవడం జరిగింది. దాని గురించి అయితే నేను ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అయితే ఉంది. ఆ డబుల్ ఇంజన్ సర్కారు కొంతవరకు వాస్తవాలు అయితే బయటికి తీసుకొని రాలేకపోయింది. ఏమీ జరగనట్టు, జరిగినా ఎవరికి కనపడినట్టు ట్వీట్లు అయితే చేస్తూ వచ్చింది. ఆ తర్వాత సమయం గడిచే కొద్దికి వీడియోస్ అన్నీ బయట రావడంతో కొంతవరకు వాళ్ళు కూడా సంఖ్య చెప్పడం జరిగింది. గవర్నమెంట్ లెక్క ప్రకారమే సుమారుగా 20 మంది దాకా చనిపోవడం జరిగింది. ఇక్కడ నేను ఎందుకు ఈ వీడియోని చేస్తున్నానంటే, ప్రయాగ్రాజ్లో కుంభమేళ జరుగుతోంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ హిందువులు తండాలుగా వెళ్ళడంతో తొక్కిసలాట అయితే జరుగుతూ వచ్చింది. ఇంతకుముందు కూడా ఒక 30 మంది దాకా గవర్నమెంట్ లెక్క ప్రకారం చనిపోవడం జరిగింది. ఇంకా సంఖ్య అయితే ఇంకా ఎక్కువగా ఉంది. వాళ్ళు సరిగా దాన్ని చెప్పడం లేదు. అలాగే తప్పిపోయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. చనిపోయిన మృతదేహాలు ఇంటికి కూడా చేర్చుకోలేని పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. ఇంటికి కూడా తీసుకొని పోలేక నీళ్ళలోనే శవాల్ని వేసేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, మీరు వీడియోలో నేను చూపించడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో శనివారం రోజు రాత్రి 10 గంటలకి ప్రయాగ్రాజ్ వెళ్ళేదానికి 3 ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ 3 ట్రైన్స్లో 2 ప్లాట్ఫామ్ పైన 2 ట్రైన్లు రెడీగా ఉన్నాయి. అప్పటికే విపరీతమైన జనాలు ఉన్నారు. రైల్వే స్టేషన్లో ఏవైతే జనరల్ బోగీస్ ఉంటాయో దానికోసం టికెట్లు తీసుకున్న వ్యక్తులు గంటకి 1500 టికెట్లు చొప్పున తీసుకోవడం జరిగింది. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, నేను స్క్రీన్ పైన ఇస్తాను. ఇంతమంది తీసుకున్నప్పుడు ఒక ట్రైన్లో దాదాపు 2000 నుండి 2500 జనం పట్టే పరిస్థితి ఉంటుంది. ఒక్క జనరల్ బోగీకే 1500 టికెట్లు తీసుకున్నారంటే ఇందులో వితౌట్ టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అది మనకు తెలిసిన విషయమే. ఇది ఎందుకు జరిగిందంటే, ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చే ట్రైన్ ఏదైతే ఉంటుందో ఆ ట్రైన్ ఇంకో ప్లాట్ఫామ్ పైకి వెళ్ళిపోవడం వల్ల జనాలు ఇటువైపు నుండి అటువైపు పోయే ప్రాసెస్లో ఈ తొక్కిసలాట జరిగింది. ఇక్కడ మీడియా వాళ్ళు, లోకల్ మీడియా ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్ మీడియాలో విచారణ చేస్తున్నారు. చనిపోయినట్టు ఎక్కడా చెప్పడం లేదు. విచారణ చేస్తున్నారు, కమిటీ వేసినారు, ఇలాంటివైతే చెప్తున్నారు. నేను వీడియో చేసే సమయానికి అయితే ఆ విధంగా ఉంది. దీని తర్వాత ఏమన్నా వాళ్ళు సంఖ్య చెప్పినట్టయితే నాకైతే తెలీదు. ఇంతమంది హిందువులు చనిపోతే అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ కానీ, ఇక్కడ ఎన్డీఏ కూటమి సర్కార్ కానీ, మరీ ముఖ్యంగా హిందువుల కోసం నిలబడే ఒక వ్యక్తి ఉన్నారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. ఆ వ్యక్తి కానీ, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా మాట్లాడకపోవడం నాకైతే చాలా బాధ కలిగించింది. ఇది బాధాకరం. కనీసం వాళ్ళు చనిపోయిన దానికి సంతాపనైనా తెలియచేయకపోవడం ఇంకా బాధాకరం. ఇది ఎందుకు జరుగుతుంది అని చెప్పి నాకు అనిపించి నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ట్రైన్ ఏ విధంగా ఉంది, జనాలు ఏ విధంగా ఉన్నారు, ఎందుకు ఇది తొక్కిసలాట జరిగింది, గవర్నమెంట్ ఇందులో ఎలాంటి చర్యలు తీసుకుంది అని చెప్పి మీకే తెలుస్తుంది. ఇక్కడ నా ప్రత్యేక క్వశ్చన్ ఏమంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంటు 20 మంది హిందువులు చనిపోయినా కూడా, అంతకుముందు ఒక 30 మంది చనిపోయినా కూడా
ఎటువంటి మెసేజ్ కానీ ఎటువంటి లీక్స్ కానీ ఇవ్వకపోవడం నాకైతే చాలా బాధ కలిగించింది. హిందువుల కోసం నిలబడతాం, హిందువుల కోసం మాట్లాడతాం అని చెప్పి ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు దండుకోవడానికి మాత్రమే హిందువులను వాడతారు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇటువంటి సమయంలో ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఇబ్బందిగా ఉంది హిందువులకి. అక్కడ చనిపోయినది ముస్లిమ్స్ కాదు, హిందువులే చనిపోయినారు. కనీసం మీరు సంతాపం కూడా తెలియచేయకపోవడం, ఇది ఎలా హిందువులకు మీరు మేలు చేసినట్టు నాకైతే అర్థం కాలేదు. నాకైతే చాలా బాధ కలిగింది. ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి నా తరపున సంతాపన అయితే నేను తెలియజేస్తున్నాను. కొంతమంది దొరకడం లేదు, తప్పిపోయి ఉన్నారు రైల్వే స్టేషన్లో కూడా. అలాంటి సందర్భంలో ఉన్నారు హిందువులంతా. ఈ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా జనాలు ఎవరు పోలేదు, జనాలకి ఏమి కాలేదు, కంట్రోల్ అంతా మా సిచ్యువేషన్లోనే ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఈడ సోషల్ మీడియా యుగంలో సెకండ్కి ఒక వీడియో పోస్ట్ అవుతూ ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు ఎంత అబద్ధాలు చెప్పినా సోషల్ మీడియా అయితే అబద్ధం చెప్పలేదు కదండి. సార్, మీరు ఆ లడ్డు వివాదం ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో నడిచిందో అప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడుకుంటాం, హిందూ ధర్మాన్ని నిలబెట్టుకుంటాం అని చెప్పి చాలా వరకు స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది, నేను అది చూడడం జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు నాకు అర్థం కాలేదు. అక్కడ చనిపోయింది మన హిందువులేనండి, ముస్లిమ్స్ కాదు. ముస్లిమ్స్ చనిపోతే మీరు మాట్లాడరు నాకు తెలుసు. కనీసం హిందువులు చనిపోయినా మాట్లాడకపోవడం నాకైతే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మీరు హిందూ ధర్మాన్ని కాపాడుకుంటామని చాలా సంతోషం. నేను చాలా గర్వంగా అయితే నేను ఫీల్ అవుతున్నాను. హిందూ ధర్మాన్ని కాపాడుతూ హిందువులు కూడా కాపాడుకోవాలని చెప్పి నా మనోవేదన. నేనైతే ఆ విధంగా నేను కోరుకుంటున్నాను. హిందువులు కాపాడుకోకపోతే హిందూ ధర్మం అనేది లేకుండా అయిపోతుంది. అది మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా మీరు దీని గురించి అయితే మాట్లాడాలి. మాట్లాడకపోవడం జనాలంతా గమనిస్తూ ఉంటారు, చూస్తారు. హిందువుల గురించి ఏం చేస్తున్నారు, హిందువుల గురించి ఏం మాట్లాడుతున్నారు, హిందువులు ఈ విధంగా అయిపోతే ఎలాంటి మెసేజెస్ వీళ్ళ దగ్గర నుంచి వస్తుందని చెప్పి వాళ్ళు గమనిస్తారని చెప్పి నేనైతే స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. దీన్ని బట్టి మీరు ఏం చేయదలుచుకున్నారో మీరు మీ గవర్నమెంట్ తరఫు నుండి, మీ ఎన్డీఏ కూటమి నుండి మీరు చేయండి. మరీ ముఖ్యంగా ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి సంతాపన అనేది మీ తరఫు నుండి తెలియజేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.